ప్రభావతి త్వరలో కెనడా వెళ్ళిపోతానని, ఇక్కడే ఇంత చలిగా ఉంటే కెనడాలో ఇంకెంత చలిగా ఉంటుందో, అందుకే మంచి స్వెటర్ కుట్టుకోవాలి అన్నట్టు స్వెటర్ కుట్టుకుంటూ ఉంటుంది. అయితే సత్యం వస్తాడు. "ఏంటి ప్రభా, నీకు ఆల్రెడీ స్వెటర్ ఉంది కదా! మరలా ఎందుకు ఇంకో స్వెటర్ రెడీ చేసుకుంటున్నావు" అంటే, "మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చలిని తట్టుకోవాలంటే కావాలి కదా!" అన్నట్టు మాట్లాడుతుంది. "ఎక్కడికి వెళ్తావు నువ్వు?" "అదేనండి ఫారెన్‌కి" అన్నట్టు చెప్తుంది. "ఫారెన్‌కి మనం ఎందుకెళ్తాము?" అని అడుగుతాడు సత్యం. ఏమోలే ఫ్యూచర్‌లో వెళ్ళాల్సి వస్తే అందుకని అన్నట్టు చెప్తూ ఉంటుంది. అయినా కెనడాకి ఫ్లైట్‌లో ఎళ్ళాలంటే ఎంత టికెట్ ఉంటుంది అన్నట్టు అడుగుతుంది సత్యంని. ఇప్పుడు కెనడాకి ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ ఎందుకు అన్నట్టు మాట్లాడతాడు. అయినా ప్రభా, నువ్వు అసలు మనిషివే కాదు. ఈ మధ్య నీ మాటలు కూడా నాకు అర్థం కావడం లేదన్నట్టు మాట్లాడతాడు సత్యం. అయినా హనీమూన్‌కి లెండి, నీకు నాకు హనీమూన్. అక్కడి దాకా ఎందుకు, ఏ వైజాగో ఎక్కడికో ఎళ్ళొచ్చు కదా అన్నట్టు సత్యం మళ్ళీ వెటకారంగా మాట్లాడతాడు. అయినా ప్రభా, నీ కొడుకు మీదున్న పిచ్చి ప్రేమతో నువ్వు అలా అనుకుంటున్నావు కానీ, వాడు నిన్నెప్పుడు ఫారెన్ తీసుకుపోయేది, వాడు ఆ డబ్బులు తీసుకుని ఎక్కడున్నాడో ఏంటో అనైతే అనుకుంటూ చెప్తూ ఉంటాడు. అయితే అసలు మనోజ్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాడి గురించి ఆచూకీ తెలుసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటే, ఇంతలో కామాక్షి వచ్చి ప్రభావతి దగ్గరికి వస్తుంది. "నేను చూద్దామనిపిచ్చి వచ్చాను వదినా" అన్నట్టు మాట్లాడుతుంది. "నాకేమో పెద్ద మాయదారి జబ్బొచ్చి మంచం మీద ఏమైనా పడున్నానా, నన్ను చూడ్డానికి వచ్చావు అన్నట్టు చెప్పడానికి" అంటే, "అది కాదు వదినా, పక్క వీధిలో చీటీ డబ్బులు అడగడానికి వచ్చాను. వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడంట డబ్బులు ఎత్తుకొని. ఆ గురించి ఆలోచిస్తూ పాపం ఆమె పిచ్చిదైపోయింది. నీ పరిస్థితి ఎలా ఉందో ఏమో తెలుసుకుందామని వచ్చాను" అంటే, "నువ్వేం దెప్పుడు మాటలు మాట్లాడొద్దు. నా కొడుకేం అలా కాదు. వాడు బిజినెస్ పార్ట్నర్‌తోనే కెనడా వెళ్ళాడు. త్వరలోనే వస్తాడు. నన్ను కూడా తీసుకొని వెళ్తాడు. నాకు చిన్నప్పుడే మాటిచ్చాడు నా కొడుకు" అన్నట్టు చెప్తూ ఉంటుంది. "సర్లే వదినా, నేను ఇప్పుడు ఏమన్నానని అంతగా కోప్పడుతున్నావు? నువ్వు నీ కోడల్ని గుప్పిట్లో పెట్టుకో వదినా, అది మొదలే గడుసు పిండం నిన్ను మధ్యలో వాయించినట్టు వాయించేస్తుంది" అన్నట్టు చెప్పి మీనా దగ్గరికి వెళ్ళి మీనాతో ప్రభావతి గురించి చెప్తుందనమాట. "మీ అత్త మొదలే గడుసుది, నేను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటుంది. నువ్వేం మాత్రం లొంగకు, అప్పుడే నువ్వు ఇంట్లో కోడలుగా నిలదొక్కుకుంటావు. మీ అత్త ఎడ్డమంటే నువ్వు తెడ్డమనేలాగా ఉండు. మీ అత్తకు అస్సలు మాటకి విలువ ఇవ్వకు" అన్నట్టు మాట్లాడితే, మీనా కరెక్ట్‌గా సమాధానం చెప్తుంది. "మీకు ఇంతకు ముందే చెప్పాను, మీ పనులు మీరు చూసుకోండి. పక్కన వాళ్ళ గురించి నాతో మాట్లాడడానికని చెప్పాలని చూస్తే మీకు మంచిగా ఉండదని" అనైతే చెప్తుంది. ఇక మీనా మాటలు విన్న సుశీల గారైతే చాలా సంతోషపడిపోతుంది. "ఇంత మంచి అమ్మాయి, ఇలాగే ఉండాలి. అసలు నేను ఏ రకంగా ఉండాలనుకున్నా అలాంటి అమ్మాయే వచ్చింది. బాలు కూడా నిజంగానే అదృష్టవంతురాలని" అయితే చెప్తూ అనుకుంటూ ఇక కామాక్షినైతే మెడ వాయించేస్తుంది. ఇక ఇలా పుల్లలు పెట్టే వేషాలు, ఇట్లా ఒకరిని చూసి ఏడ్చే బుద్ధులు నీకు ఇంకా పోలేదా అన్నట్టు తిడుతూ ఉంటుంది. "ఇంకొకసారి ఇలాంటి పనులు చేసి చెప్పుడు మాటలు చెప్పాలని, ఒకరి కళ్ళల్లో నిప్పులు పోయాలని కానీ చూసావంటే ఈ ఇంటి వైపుకు రానివ్వకుండా నిన్ను తరిమేస్తానన్నట్టు చెప్పి వార్నింగ్ ఇస్తుంది సుశీల. ఇక మీనా గురించి ఆలోచిస్తూ ఉంటుంది సుశీల గారు. ఎంతో మంచి అమ్మాయి, అసలు ఎంత అదృష్టం చేసుకుంటే కానీ బాలుగాడికి ఇలాంటి పెళ్ళాం దొరకదు అన్నట్టు అనుకుంటూ గొప్పగా ఫీల్ అవుతూ